అడవులను తలపిస్తున్న పార్కులు, అడ్డగోలుగా మొలిచిన చెట్ల పొదలు, చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలకు నిలువైన పార్క్ స్థలాలు పట్టించుకునే ప్రజాప్రతినిధులు, అధికారులు. ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఫలితం శూన్యం. విషసర్పాల వల్ల ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? చాణక్యపురి కాలనీ వాసుల ఆరోపణ. ఇదేంటి నిజంగా? ఇది పార్కా? ఇది చెత్త డంపింగ్ యార్డ్ దీనికన్నా నీట్గా ఉంటుంది ఏమోగా. ఇది ఒక పార్క్ చూడండి. ఇది నిజంగా అడవిలానే ఉంది. ఇదేదో ఈ రామ్ గోపాల్ వర్మ సినిమాలు అడవులు ఉంటాయి చూసారా, అట్లుంది ఇది చూడండి. మరి గవర్నమెంట్ ఈ పార్కుల్ని వీటిని ఏదో ఇరగదీస్తామని చెప్తారు కదా, ఇది మీరు ఇరగదీస్తుంది. ఇవి ఎట్లున్నాయంటే ఈ సాయంత్రం 7 తర్వాత కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి చూసారా, ఆ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్లేస్, టూరిస్ట్ స్పాట్లా కనబడుతున్నాయి. కానీ ఇవి పెద్దవాళ్ళ కోసం, పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కులలో ఇవి. మళ్ళీ వీటికి బిల్స్ మాత్రం వస్తూ ఉండండి నాకు తెలిసి గ్యారంటీగా. వీటి క్లీనింగ్ కోసం లేకపోతే వీటి సంరక్షణ కోసం ఈ బిల్స్ వస్తూనే ఉంటాయి. ఆ బిల్స్ తీసుకొని ఎవడో బాగా బలుస్తూ ఉంటాడు, కానీ వీటిని మాత్రం పట్టించుకోడు ఎవడు. చూడండి, ఇదైతే మరి డంపింగ్ యార్డ్లా ఉంది. వీటి వల్ల ఏమవుతుంది? పార్కులు మనకి ప్రభుత్వాలు ఏంటంటే ఒక వెంచర్ వేసినా, ఒక డెవలప్మెంట్ అవుతున్నా మధ్యలో ఒక పార్క్ పెట్టమంటుంది. ఎందుకంటే రేపటి రోజున మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోతే పీల్చుకొని చావడానికి మనుషులకి ఏమి ఉండదని చెప్పి, కాస్త స్వచ్ఛమైన గాలి ఇవన్నీ ఉంటాయని చెప్పి పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టింది. కానీ మనోళ్ళు ఆ రూల్ని పాటిస్తున్నట్టుగా నటించి వీటికి వచ్చే బిల్స్, డబ్బులు మొత్తం దొబ్బేసి వీటిని మాత్రం ఇలా ఎందుకు పనికిరనట్టుగా చేస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యం పక్కన పెడితే అనారోగ్యం. ఎందుకంటే ఈ మొత్తం డంపింగ్ యార్డ్లు అవుతాయి. వీటి నుంచి వచ్చే చెడు గాలి, దోమలు, పాములు, ఈ మిగతా అన్ని వాటెవర్ అన్నీ వస్తాయి వీటి నుంచి. ప్రజల ఆరోగ్యం ఏమో కానీ మీరు ప్రజల్ని చంపడానికి మాత్రం ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి. ఉన్నోడు ఉండేడిస్తే లేనోడు లేక ఇచ్చినట్టు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అన్నీ ఉన్న అల్లున్నట్లో శని అనే సామెతకు సరిపోయే విధంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నడిబొడ్డున జిహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి నియోజకవర్గం, మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని చాణక్యపురి కాలనీలో ఎంతో విశాలంగా ఉన్న 4300, 1000 చదరపు అడుగుల్లో ఉన్న 3 పార్కులు ఉన్నాయంటవి. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఎంత భయంకరంగా ఉందంటే 1000 చదరపు అడుగుల్లో ఉన్న పార్క్ మినహాయిస్తే 4000, తర్వాత 300 చదరపు అడుగుల్లో ఉన్న కాలనీ పార్కులను గత 30 ఏళ్ళ నుండి పార్టీలు మారినా, అధికారులు మారినా ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు. నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి పట్టించుకోవట్లేదంటే వాటిని లేపేస్తానికి స్కెచ్ అయి ఉంటుంది. 100% కబ్జా పెడతానికి వాటిని స్కెచ్ గీస్తూ ఉంటారు నాకు తెలిసి ఈ పాటికి. చెదారం పేరుకుపోవడంతో ఇళ్లలోకి దోమలు వస్తున్నాయి. ఇదే అదునుగా కాలనీలో పార్క్ చుట్టూ ఉన్న కొంతమంది సదరు పార్క్ స్థలాలను, రోడ్లను ఆల్రెడీ కబ్జా చేస్తున్నారంటండి. అసాంఘిక కార్యకలాపాలకు చెప్పనవసరం లేదు ఇక. ఇది అడ్డగోలుగా మొలిచిన చెట్ల పొదల నుంచి ఇళ్లకు పాములు, తేళ్లు వస్తున్నా తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమట్టు బతుకుతున్నామని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. సదరు విషయంపై ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరబెట్టుకున్నా తమ విషయాన్ని పెడచేవని పెడుతున్నారే తప్ప సమస్యలు తీర్చే నాదుడే మల్కాజ్గిరిలో కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. పార్కులలో తమ ఇళ్లలోకి విషసర్పాలు వస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవటం వెనుకలో ఉన్న కుట్ర ఏంటని కొంతమంది రాజకీయ నాయకులు ఈ పార్కుల అభివృద్ధి కాకుండా అడ్డుపడుతూ వీటిని కబ్జా చేయాలని యోచన ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీళ్ళు ఎవరైనా చొరవ తీసుకుంటారా లేదా అనేది డౌటే. ఈ పెద్ద చూడండి ఏమంటున్నారు శైలజ గారు, కాలనీలో పేరుకే పార్కులు ఉన్నట్టే కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో విషసర్పాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి పార్కులను శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు శైలజ గారు. మరి నాకు తెలిసి ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఈ పాటికే మనోళ్ళు స్కెచ్ రెడీ చేసుకుంటారు, దీన్ని ఎట్లా పంచుకోవాలి, ఎట్లా కబ్జా పెట్టాలి, ఏం చేయాలి, ఈ పాటికి అందరూ స్కెచ్ రెడీ అయ్యి దీన్ని ఇలా కావాలని ఎందుకు పంచకుండా చేసి మెల్లగా కొంచెం జరుపుకుంటూ వస్తారనమాట. సిగ్గుండద్దు కొంచెమేనా? 30 ఏళ్ళ నుంచి అలా ఉన్నాయంటే కడుపుకి అన్నం తింటున్నారు, ఇంకేమన్నా తింటున్నారు మీరంతా. వాటిని బాగు చేసి డెవలప్ చేస్తే ఎంతమందికి ఉపయోగపడతాయి అవి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారండి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ప్రజలు సీరియస్గా బలంగా ఈ పార్కులో కూర్చోబెడితే వాళ్ళందరినీ అప్పుడు సరి చేస్తారండి.